శోభనం గదిలో నీకు పాలల్లో విషం కనిపించానని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలల్లో విషం కలుపుకొని తాగొచ్చాను. బతకండి. హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు పిచ్చి పని? నీకు జరిగింది చిన్నగా ఇవే, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించొద్దు. నేను భారతిని, భారత స్త్రీకి ప్రాణం కట్టే శీలం గొప్పది. నీ భార్యగా ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది.